30 తేదీ సాయంత్రం 30 తేదీ మధ్యాహ్నం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం అరెస్ట్ చేసినాం. అరెస్ట్ వచ్చేసి ఇటు దీని కాడ మా గోపులాపురం క్రాస్ బయటనికి రా చక్కగా పిలుచుకురా. సరే వెనక్కి రా, ఈ మధ్యలోకి తీసుకురా. ఒకరి యుద్ధంలో ఒకరు అవుతారు రండి మన వాళ్ళు. కమలాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 4 రోజుల కిందట అనగా అక్టోబర్ 30వ తేదీ అప్పారావుపల్లె గ్రామం నందు చెన్నారెడ్డి అనే అన్న మూల విశ్వనాథరెడ్డి అనే తమ్ముడిని చంపిన కేసులో ఈరోజు మధ్యాహ్నం అనగా 3/11/2025 తేదీ సి గోపులాపురం క్రాస్ కమలాపురం ఎర్రగుంట్ల హైవే మీద ఈరోజు మధ్యాహ్నం 2:15 గంటలకు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరిగింది. ఈ కేసు పూర్వాపరాల గురించి పరిశీలిస్తే మూలే చెన్నారెడ్డి, మూలే విశ్వనాథరెడ్డి అనే అప్పారావుపల్లెకి చెందిన ఇద్దరు సొంత అన్నదమ్ములు. మూలే చెన్నారెడ్డి అనగా అన్నకు ఇంతవరకు వివాహం కాలేదు. అతనికి 46 సంవత్సరాలు ఉన్నాయి. ఇతను తమ్ముని ఇంట్లోనే ఉంటూ వాళ్ళ ఫ్యామిలీతో పాటు అక్కడే ఉండి వాళ్ళే భోజనం పెట్టేవాళ్ళు ఇతనికి. అయితే ఇతను చెడు వ్యసనాలకు అలవాటు పడి, తాగుడుకు అలవాటు పడి వాళ్ళ పెద్దలు సంపాదించిన ఆస్తిని అమ్ముకొని ఇప్పటి వరకు ఆ డబ్బుతోనే జల్సాగా తిరుగుతూ చెడు వ్యసనాలకు అలవాటు పడి, వీళ్ళ తమ్ముడు కూడా ఆ పొలం అమ్మిన డబ్బుల్లో ఇతనికి కొన్ని డబ్బులు ఇవ్వలేదని చెప్పి అతని మీద కక్ష కట్టుకొని అతను ఎట్లయినా చంపాలనే ఉద్దేశంతో 30వ తేదీ మధ్యాహ్నం ఇంట్లో గొడవపడి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నియర్ బై వాళ్ళ దగ్గరలో ఉండే దాయది ఇంటిపైన వేచి ఉండి మాంసం కొట్టే మొద్దు, చికెన్ కొట్టే మొద్దు ఒకటి పైన ఉంటే ఆ మొద్దు తీసుకొని ఇతని ఇంటి దగ్గర నుంచి వాళ్ళ తమ్ముడు విశ్వనాథరెడ్డి బండి మీద బయలుదేరితే పైనుంచి మిద్దెపై నుంచి అతని మీద ఆ మొద్దు వేయడంతో తల మీద బలమైన రక్తగాయాలు కలిగి అతను చనిపోవడం జరిగింది. ఆ రోజు అతను పారిపోయి ఉన్నాడు. మన కడప ఎస్పీ గారి ఆదేశాల మేరకు, కడప డిఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము కమలాపురం ఎస్ఐ స్పెషల్ టీమ్గా ఏర్పడి ఈరోజు మధ్యాహ్నం అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరిగింది. ప్రజలకు పోలీస్ శాఖ తరపున మనవి ఏమనగా, క్షణికావేశాలకు లోనై చెడు అలవాట్లకు బానిసై సొంత తమ్ముడిని చంపి అతనికి అన్నం పెట్టిననే చంపి వాళ్ళ కుటుంబానికి నష్టం కలిగించినాడు. అదేవిధంగా అతని జీవితాన్ని కూడా నాశనం చేసుకున్నాడు. ప్రజలకు మా మనవి ఏమనగా, ఏదైనా సమస్యలు ఉంటే పోలీస్ శాఖ ద్వారా కానీ చట్టపరంగా కోర్టు పరంగా పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం చేసుకోవాలి తప్ప ఈ విధంగా క్షణికావేశానికి పోయి జీవితాలను నాశనం చేసుకోకూడదని చెప్పి మనవి.